హరికథ వెబ్ సిరీస్ ఇప్పుడే చూసానన్నమాట. డిజ్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఉంది. 6 ఎపిసోడ్స్ మాత్రమే, ఎపిసోడ్ 30 minutes మాత్రమే ఉందన్నమాట. ఒక ఊర్లో మనుషులు వైలెంట్ గా చచ్చిపోతా ఉంటారు అనమాట. వాళ్ళని దేవుడే చంపేస్తున్నాడు అని చెప్పేసి ఒక పుకార్ క్రియేట్ అవుతుంది అనమాట. అసలు మర్డర్స్ ఎందుకు అవుతున్నాయి, అంత వైలెంట్ ఎలా అవుతున్నాయి, వీటికి ఆ ఊర్లో జరిగే నాటకాలకి సంబంధం ఏంది అనే దాని మీద స్టార్ట్ అవుతుంది అనమాట. నాకు ఫస్ట్ 2 ఎపిసోడ్స్ బాగా అనిపించింది అనమాట. ముందే చెప్పేస్తున్నా, ఈ షోని తీసింది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు. ఫస్ట్ 2 ఎపిసోడ్లు వీళ్ళు పాయింట్ లోకి వెళ్ళడానికి చాలా బాగా పెట్టుకున్నట్టు అనిపించింది అనమాట. సెటప్ గానీ, జరిగిన ఇన్సిడెంట్స్ గానీ, తీసుకున్న రీజనింగ్ గానీ, గోర్ ని చాలా బాగా చూపించారు. అవి నాకు బాగా అనిపించింది అనమాట. సెకండ్ ఎపిసోడ్ నుంచి ఇంకా లోపలికి వెళ్తా ఉంటారు. ప్రాబ్లం ఏంటంటే ప్రతి హూడ్ అండ్ మిస్టరీలో జరిగే సిచ్యువేషన్ దీనిలో కూడా జరుగుతుంది అనమాట. సెకండ్ ఎపిసోడ్ లోనే మనకి ఎవరు చంపుతున్నారో తెలుసు, ఎందుకు చంపుతున్నారో ఒక ఐడియా వస్తుంది అనమాట. ఎప్పుడైతే వీళ్ళు మెయిన్ మోటివ్ రివీల్ చేస్తారో అక్కడ మనకి ఓహో, ఇది ఆల్రెడీ చాలా సినిమాల్లో, చాలా షోలలో, చాలా తెలుగు ప్రొడక్ట్స్ లో చూసేసాం కదా, కొత్తగా ఏం చేస్తారనే ఫీలింగ్ వచ్చింది. దాన్ని ఎమోషనల్ వీడియో తీసుకుని వీళ్ళు చాలా సీక్వెన్సెస్ చేస్తారనమాట. అవన్నీ కూడా ఫ్లాట్ వెళ్ళిపోయినాయి. నాకు అసలు ఎక్కడ కూడా ఎమోషనల్ గా ఎక్కడ అనిపించలేదు. ప్లాట్ కూడా అంత బాగుందని నాకైతే ఏం అనిపించలేదు అనమాట. నాకు నచ్చిన విషయం ఏంటంటే వీళ్ళు దశావతారాల్ని ఈ మర్డర్ లో కనెక్ట్ చేసిన మిస్టరీ చాలా బాగుంది అనమాట. వాళ్ళు చంపే విధానం చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. వాళ్ళు తీసుకున్న రూట్ ని లాస్ట్ వరకు కూడా ఎక్కడ కూడా షై అవే కాకుండా బాగా చూపించారు అనిపించింది. ముఖ్యంగా డెత్ సీన్ అన్ని కూడా చాలా బాగా చూపించారు అనిపించింది. కొంచెం గోరీ ఉంటే ఫ్యామిలీ చూస్తారో నేను చెప్పలేను. హీరో ఆర్క్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా స్టార్ట్ అయిన తర్వాత కూడా దాన్ని చాలా వరకు రొటీన్ టెంప్లెట్ లకి చాలా తొందరగా తీసుకొచ్చేసారన్నమాట. మనకు ఆల్రెడీ ఏం జరుగుతుందో తెలిసిన తర్వాత హీరోకి ఇన్వెస్టిగేషన్ దగ్గర కూడా పెద్దగా ఏమీ ఉండదు. ఎందుకంటే మనకు తెలిసిపోతా ఉంటది, హీరో కూడా అదే పట్టుకుంటా ఉంటాడు. ఒక సర్టెన్ పాయింట్ తర్వాత అర్థమైపోయింది పక్క వెళ్ళిపో అన్నట్టుగా కొన్ని క్యారెక్టర్స్ లిటరల్ గా హీరోని పక్కన నూకేస్తారు. అక్కడ మనకు అర్థమైపోతుంది ఇక్కడ నుంచి ఇంకా క్లైమాక్స్ కోసం వెయిట్ చేయడమే అనే ఫీలింగ్ వస్తుంది. క్యారెక్టర్స్ రాసుకున్న దాంట్లో రాజేంద్ర ప్రసాద్ గారు మంచి క్యారెక్టర్ రాశారని చెప్పలేను. ఎందుకంటే ఆయనకి చాలా వరకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే క్యారెక్టర్ లానే తీసుకున్నారు అన్నట్టు. 4th 5th ఎపిసోడ్ లో ఆయనకు ఒక ఎమోషనల్ యాంగిల్ పడతా ఉంటది. అది మనం చాలా సినిమాలో చూసినట్టే ఉంటది. దీంట్లో దాన్ని కొత్తగా చేంజ్ చేసినట్టు అనిపించలేదు. బట్ హీస్ అ ఫెంటాస్టిక్ యాక్టర్. ఆయన కూడా ఈ క్యారెక్టర్ ని బాగానే చేశారనిపించింది. అండ్ ఆల్సో హీరోకి ఒక మంచి బ్యాక్ స్టోరీ ఉంటది. ఆ బ్యాక్ స్టోరీ అక్కడే ఆపేశారు. దాని వల్ల స్టోరీకి ఏ రకంగా యూజ్ కాలేదన్నట్టు. దాని వల్ల హీరో క్యారెక్టర్ కి ఇంకొక రకమైన స్టే క్రియేట్ అనగానే ఇంకా బాగుండేది అనిపించింది. ఈ షోలో జాతి బేస్డ్ మీద ఒక ఎపిసోడ్ నడుస్తూ ఉంటది. అది సిరీస్ జరుగుతున్న కొద్ది ఇదేంటబ్బా ఇది అనవసరంగా వచ్చిందని ఫీలింగ్ వస్తుంది అనమాట. లాస్ట్ కి ఆ 2 ఆస్పెక్ట్స్ ని కలుపుదామని ట్రై చేశారనమాట. అది కూర్చోలేదు భయ్య నాకైతే మాత్రం. ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ గారు ఎమోషనల్ యాంగిల్ కొద్ది గొప్ప వర్కౌట్ అయినా కానీ దాంట్లో ఈ పర్టికులర్ జాతి టెంప్లెట్ కలపడం వల్ల ఓకే కన్వీనియంట్ గా లేపేద్దాం కాబట్టి అన్ని ఒక దగ్గరనే కలిపేద్దాం అనే ఫీలింగ్ లో తీసినట్టు అనిపించింది తప్ప న్యూయాన్స్ ఇక్కడ రాసినట్టు అనిపించలేదు అనమాట. పర్ఫార్మెన్స్ వైజ్ శ్రీరామ్ క్యారెక్టర్ బానే ఉంది. అండ్ ఆల్సో దివి గారి క్యారెక్టర్ ఒకటి ఉంటది అనమాట. సడన్ గా వస్తుంది, సడన్ గా వెళ్ళిపోతుంది. హీరో చుట్టుపక్కల ఉన్నంత కొంచెం మ్యాజిక్ ట్రై చేశారు. వర్కౌటే కాలేదు. అయితే మాత్రం విలన్స్ కాలైతే మాత్రం ఇలా లప్పగాల అసలు ఎందుకు లేరు, వేస్ట్ ఉందని అనమాట అయితే మాత్రం. అండ్ ఆల్సో ఒక మెయిన్ క్యారెక్టర్ ఉంటది. అసలు పర్ఫార్మెన్స్ చెండాలని చేశారు అనిపించింది అనమాట. ఆ క్యారెక్టర్ కున్న వెయిట్ కి పర్ఫార్మెన్స్ కి సంబంధం లేనట్టు జరిగిపోయింది. ఒకే ఒక సీన్ లో బాగుంది అనిపించింది. అనేది మంచి పాయింట్ తో స్టార్ట్ చేశారు. దేవుడు చంపుతున్నాడు మనుషులు అనే ఒక పాయింట్ తో స్టార్ట్ చేసిన తర్వాత చాలా వరకు రొటీన్ టైం లో వెళ్ళిపోయింది. కనీసం ఈ పాయింట్ తోటి ఇంకొంచెం డీప్ గా, ఇంకొంచెం వైలెంట్ గా వెళ్ళుంటే బాగుండేది అనిపించింది. ఇంకొంచెం అన్టచ్డ్ టెరిటరీలోకి వెళ్ళినా గానీ బాగుండేది అని ఫీలింగ్ వచ్చింది అనమాట. చాలా వరకు ఒక కమర్షియల్ ఫార్మాట్ లో తీసుకెళ్లిపోయారు. అది కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది అన్నట్టు నాకు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది ఈ షోలో. నైట్ షాట్స్ గానీ అండ్ ఆల్సో ఒక రిచ్ లుక్ అయితే గ్యారంటీగా ఇచ్చింది షోకి. అండ్ ఆల్సో ప్రొడక్షన్ వాల్యూ కూడా బాగానే ఉన్నా గానీ ఎందుకో ఈ షో చూస్తున్నంత సేపు ఏదో రకంగా ఆర్టిఫిషియల్నెస్ బాగా అనిపించింది అన్నట్టు. మ్యూజిక్ అయితే నాకు ఎందుకో ఇట్లాంటి మ్యూజిక్ చాలా ప్లేస్లలో విన్నా కదా అని ఫీలింగ్ వచ్చింది అన్నట్టు. సో యా, దీస్ ఆర్ మై థాట్స్ ఆన్ హరికథ సంభవామి యుగే యుగే. నాకైతే మాత్రం నచ్చలేదు అంతగా. ఒక మంచి పాయింట్ ఆగమం పట్టించారు, రొటీన్ టెంప్లెట్కి వెళ్ళిపోయారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అండ్ ఫస్ట్ వాళ్ళు లోగో చూపించినప్పుడు నాకు కొంచెం డౌట్ వచ్చింది, అది జరిగింది నా ఫీలింగ్ అన్నట్టు. సో యా, మీరు చూసారా, చూడాలనుకుంటారా? డిజ్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఉంది. 6 ఎపిసోడ్స్ మాత్రమే. చూడాలనుకుంటే టైం పాస్ కోసం చూసేసేయండి. మా కాంటెంట్ అంటే నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ కి సపోర్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.